ఒక సెలబ్రిటీగా మీ పర్సనల్ విషయాలైనా ఫ్యామిలీ విషయాలైనా ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. కానీ ఇప్పుడు మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు, యువరాజ్యం పార్టీ అధినేతగా జనంలోకి వెళ్తున్నారు. పర్టికులర్గా మీరు రాజకీయ పార్టీల మీద విమర్శలు కూడా చాలా ఉధృతంగా స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రతి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, మిమ్మల్ని నిలదీసే పరిస్థితి కూడా వచ్చింది. ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ పరిస్థితిని? నేను సినిమాలో ఉన్నప్పుడే నా మీద విపరీతం దాడులు చేశారు అన్ని రకాలుగా, ఎవ్రీ పాసిబుల్ వే. నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను. ఓకే, పర్టికులర్గా నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, మొన్న ఇందిరా పార్క్ దగ్గర మీరు కాంగ్రెస్ నాయకులు బొమ్మలు చూపిస్తూ ఒక్కొక్కరిని పేరున విమర్శలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మీ మీద వ్యక్తిగతమైన దాడి మొదలైంది. మీ పర్సనల్ జీవితం మీద కానీ లేకపోతే మీ కుటుంబ జీవితానికి సంబంధించి కానీ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు వచ్చాయి. అవి మీకు ఏమైనా ఇబ్బంది అనిపించాయా? మీరు వాటిని కౌంటర్ చేసే పరిస్థితి ఉందా? నేనేం ఇది ఈ రోజు సమాధానం చెప్పేది కానీ దీనికి సమాధానం ఎప్పుడో చెప్పాను. కోర్టులో అయిపోయినాయి, అన్నీ సెటిల్ అయినాయి. బట్ ఇవన్నీ మళ్ళీ తిరిగి తీసి వెనక్కి తీసుకొస్తే నాకు దాని మీద కాలయాపన చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ప్రజల సమస్యల మీద మాట్లాడుతాను తప్ప నా వ్యక్తిగత సమస్యల గురించి నేను వివరణ ఇచ్చి నా కాలాన్ని దుర్వినియోగం చేయడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా మీరు మంత్రి షబ్బీర్ అలీ మీద చాలా సీరియస్ టాపిక్స్ చేశారు. ఆ రోజు దేశద్రోహి అని, తర్వాత మరుసటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు దైవద్రోహి అని షబ్బీర్ అలీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకు? ఎందుకంటే నేను గత సంవత్సర కాలంగా నేను పాత బస్తీలో పర్యటించాను. ఎన్నో ముస్లిం కుటుంబాలను కలిశాను, ముస్లిం మత పెద్దలను కలిశాను, ముస్లిం మీడియా అధిపతులను కలిశాను. ఇవన్నీ రిపోర్టెడ్. ఇవన్నీ ముస్లిం రాజకీయ నాయకులను కలిశాను. అది కాంగ్రెస్ అనుబంధ ముస్లిం నాయకులు తప్ప నేను అందరినీ కలిశాను. అందరిలో కామన్గా చెప్పే బాధ, ఎందుకంటే వక్ఫ్ ఆస్తులు అనేవి చాలా డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోతా వాళ్ళ తదనంతరం ఇదంతా బీద ముస్లింలకి చెందాలని చెప్పి అల్లా పేరు మీద రాసి వెళ్ళిపోతారు. అదేంటంటే వక్ఫ్ ఆస్తుల్ని ఎవరన్నా ముట్టుకుంటే అది స్వయాన భగవంతుని ఆస్తులు. ఆ భగవంతుని ఆస్తుల్ని చెందాల్సింది సామాన్య బీద ముస్లిం ప్రజలకి. అది అన్యాక్రాంతం అయ్యి దోపిడీ చేస్తుంటే దానికి పడ్డ బాధ ప్రతి ఒక్క ముస్లింని, నేను కలిసిన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ నేను చూశాను. వాళ్ళ బేదరికం చూశాను, వాళ్ళ అణగారినతనం చూశాను. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎలా వాళ్ళని దోపిడీ చేశారు ఆ బాధ అంతా నాకు చెప్పారు. షబ్బీర్ అలీ మీకు ముస్లిం వ్యతిరేకంగా కనిపించాడా ఇవన్నీ చూసినప్పుడు? నేను చెప్పడం కాదు, మీ త్వరలో అందరి చేత చెప్పిస్తాను. ఇంక్లూడింగ్ ఓల్డ్ సిటీ నుంచి ఎంతమంది నాయకులు వస్తున్నారు మన దగ్గర, వాళ్ళ చేత చెప్పించాను. ఇది నా ఒక్కడి మాట అయితే నేను చెప్పను కదా. నాకు షబ్బీర్ అలీ గారు ఏ కాంగ్రెస్ నాయకులు నాకు వాళ్ళకి వ్యక్తిగత వైరం ఉంది. ఎవరైనా సరే ఏ శాసనసభ్యుడైనా సరే వాళ్ళు ఏం చేసి ప్రామిస్ చేసి వచ్చారు, ప్రజలను సంరక్షిస్తామని కదా. సుబ్బరామరెడ్డి గారు సినిమా వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటారు. ఆయన కూడా కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. ఓవరాల్ గా సినిమా కమ్యూనిటీతో సుబ్బరామరెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మీరు ఆయన కూడా వదలలేదు మన ప్రసంగంలో. ఎందుకు? కాంగ్రెస్ నాయకుడు అయినందుకు వదలలేదా, లేకపోతే ఆయన గురించి వ్యక్తిగతంగా మీరు ఏమైనా స్టడీ చేశారు? నాకు వ్యక్తిగతంగా ఎవరితో విభేదాలు లేవు. వాళ్ళు ఏ జీవితం ఏదైనా కావచ్చు. నాకు బాధ కలిగించింది ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీ భవనం కోసం 90 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఒక కాలనీని, 3 తరాలుగా ఉంటున్న కుటుంబాలని అక్కడి నుంచి తరిమేసి బయట వీధిని పడేసి ఇళ్ళన్నీ ధ్వంసం చేసి వాళ్ళని ఏం చేశారు? అక్కడ ఏం కడదాం అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ భవనం. ఇదే కాంగ్రెస్ పార్టీ 90 ఏళ్ల క్రితం కానీ, అంతకుముందు 60-70 ఏళ్ల క్రితం కానీ కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయింది. వాళ్ళు ఉన్న ఆస్తుల్ని ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ, వీళ్ళందరూ వాళ్ళ స్వంత ఆస్తుల్ని త్యజించి పార్టీకి ఇచ్చేశారు, ప్రభుత్వాలకు ఇచ్చేశారు. కానీ వీళ్ళెవరూ కూడా బీద ప్రజల ఆస్తులను లాక్కోలేదు పార్టీ కోసం. వాళ్ళు అంత గొప్ప నాయకులు. వాళ్ళ వారసులుగా చెప్పుకుంటూ వీళ్ళు చేసేది ఏంటి? వీళ్ళ ఆస్తుల్ని పార్టీకి ఇవ్వకుండా, ప్రజలకు ఇవ్వకుండా, ఉన్న పైగా వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయా, స్థలాలు తక్కువ ఉన్నాయా, ఏం తక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర? చిన్న ఒక 2 రూముల ఇళ్లలో వీళ్ళు ఉంటున్నారు. 3, 5 మంది, 6 మంది, 7 మంది ఉంటే కుటుంబాలే. వాళ్ళని రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? కనీసం బేసిక్ ఇవి లేకుండా రాత్రికి రాత్రి ఎందుకు ఖాళీ చేయించాల్సిన అవసరం ఉంది? ఎవరైనా సరే కావచ్చు, ఒక కాలనీని రాత్రికి రాత్రి ఖాళీ చేయించి ఒక పార్టీ ఆఫీస్ కట్టాల్సిన అవసరం ఏముంది? అది ఎవరైనాకి చాలా బాధ కలిగించే విషయం. అది సినీ వర్గాలు 3 చీలికలుగా అయిపోయిన విషయాన్ని మీరు అంగీకరిస్తారా? కాంగ్రెస్ అని, తెలుగుదేశం రాజకీయ పరంగా అవ్వచ్చేమో, కానీ సినిమా పరంగా కాదు.
సినిమా కమ్యూనిటీ అంతా ఓకే. సినిమా కమ్యూనిటీ ఎప్పుడు ఒకటేలా ఉండేది, ఎందుకంటే దాని ఇంట్రెస్ట్, దాని ఇండివిజువల్ ఇంట్రెస్ట్ దానికి ఉంటాయి. రాజకీయ పరంగా మనకి ఎన్నో రకాల సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి తప్ప, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన దృక్పథం ఉంటుంది జీవితంలో, ఒక్కొక్క అవుట్లుక్ ఉంటుంది సొసైటీ పట్ల, అంతే తప్ప. కానీ కామన్ గా మన అందరికి వచ్చేటప్పటికి ఏ రంగాల వాళ్ళు ఆ రంగం. కానీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ మొత్తం సినీ ప్రపంచం దాదాపు 99% ఆయన వెంట నిలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదు మరి? ఆ పరిస్థితి లేకపోవడం కారణం రామారావు గారు ముందు వచ్చేసి ఆయనతో పాటు చాలా మందికి ఆయన ఒక అనుబంధంగా ఉండిపోయారు. సో ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, అది వాళ్ళకి అది ధర్మం కూడా, అది ఒప్పుకుంటాం. అది మీరు తప్పేం లేదు దాంట్లో. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి స్థాపించడం జరిగింది. ఎంతవరకు వచ్చింది అది? ఇప్పుడు ఏ స్టేజ్ లో? ఎప్పుడైతే అన్నయ్య గారు పాలిటిక్స్ లోకి వస్తారనగానే దాన్ని ఒక్క ఆప్ చేయడం జరిగింది కదా, సరిగ్గా చెప్పాలంటే. దానికి కారణం ఏంటంటే అన్నయ్య గారు అప్పుడే పాలిటిక్స్ వస్తున్నారు, ఆయన పాలిటిక్స్ చెప్పకుండా నేను దీని గురించి మాట్లాడుతున్నాను, ఇదేనా పొలిటికల్ పార్టీ అని చాలా మంది నా మీద అడిగేటప్పటికి అందరికి కన్ఫ్యూజన్ గురైంది. సో దానివల్ల ఏంటంటే అన్నయ్య పార్టీ పెట్టి క్లారిటీ వచ్చేవరకు నేను దాన్ని టచ్ చేయకూడదు అనుకున్నాను. అంటే భవిష్యత్తులో ఆ ఫోర్స్ ఇంకా ఉండదా? భవిష్యత్తులో ఇట్స్ నాట్ ఎ ఫోర్స్, ఇట్ ఇస్ ఎ సోషల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మెయిన్ మీరు దాన్ని పెట్టిన పేరు ఫోర్స్ అనేది, ఇట్స్ ఫోర్స్ అనేది ఏదైనా సరే ఇట్స్ an organization which comes out with great moral force. Force is not necessarily mean by physical force. Force means about moral force. That's what I took from Loknayak Jayaprakash Narayan. ఓకే, మీరు ఆ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి కొన్ని అవకతవకలకు పాల్పడ్డారనే విమర్శల్ని మీరు ఎలా రిసీవ్ చేస్తున్నారు? కొన్ని విరాళాలు వసూలు చేశారని, అవి మీరు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. విమర్శలు కదా, మొన్న కూడా మీరు చూసే ఉంటారు కదా, మీ ఉపన్యాసం తర్వాత వచ్చిన విమర్శల్లో దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు 5-6 కోట్లు వస్తే తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వచ్చింది. ఎవరిచ్చారు కనుక్కోమని చెప్పండి, అదే నన్ను చెప్పండి ఎవరిచ్చారు నాకు. మీరు అప్పటికప్పుడు ఆ రోజు స్థాపించిన రోజు కూడా మీరు చెక్ రాసి ఇచ్చారు విరాళానికి. ఆ ఫండ్ అలాగే ఉందా? ఆ రూపాయి ఒక్క రూపాయి కూడా నేను బయట వాళ్ళ నుంచి తీసుకోలేదు, ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి తీసుకోలేదు. ఆ రోజు చెప్పాను ఎవరి నుంచి అవసరం లేదు, నా సొంతగా చేసుకుంటున్న ఫండ్ అని చెప్పి. అలాగే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కి పార్టీ పెట్టేంత వరకు దాన్ని అందరూ చాలా గొప్పగా పొగిడేవారు. కానీ ఇప్పుడు ఆయన్ని రక్త వ్యాపారి అని చెప్పే ఒక పవర్ఫుల్ డైలాగ్ తో విమర్శించే పరిస్థితి వచ్చింది. రక్తదాతకి రక్త వ్యాపారికి ఎంత తేడా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది కారణమే ఆయన ఎంతో సేవలు చేస్తున్నారని చెప్పి. దాని అక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భాగమే. ఎలాంటి సేవలు చేశారు? రక్తదానం కాకుండా ఇంకేం సేవలు చేశారు చిరంజీవి గారు? రక్తదానం అన్నిటికంటే గొప్ప దాంతో స్టార్ట్ చేశారు. అంటే ప్రతిదీ కూర్చోబెట్టి అన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఫోటోలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ట్రస్ట్ ద్వారా ముఖ్యమైన పని చేసిందల్లా బ్లడ్ బ్యాంక్. ఇట్స్ చిరంజీవిస్ బ్లడ్ బ్యాంక్. ద మెయిన్ పర్పస్ ఇస్ టు డిస్ట్రిబ్యూట్ బ్లడ్ అండ్ విచ్ ఇస్ సర్వింగ్ ఇట్స్ పర్పస్. ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి మీరు ఇప్పుడు ఏదైతే నాకు చెప్పారో, పార్టీ వచ్చింది కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా దాన్ని తాత్కాలికంగా ఆపామని చెప్పారు. మీరు దాని మీద ఒక ప్రకటన ఇచ్చి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే కనీసం ఆ ఫోన్ నెంబర్ ఏదో ఇచ్చారు, ఆ ఫోన్ కూడా ఎత్తడం లేదు అనే ఎదురు వాళ్ళు విమర్శించే అవకాశం ఇచ్చినట్లయింది కదా మీరు. నేను ఇచ్చాను, కాకపోతే చాలా ఇన్సిగ్నిఫికెంట్గా వేశారు. నేను వచ్చి, ఎందుకంటే మన మీద విమర్శలు చేసినప్పుడు చాలా పెద్ద తాటికాయంత అక్షరాలతోటి విమర్శలు వస్తాయి. అదే వివరణ ఇచ్చేటప్పుడు ఎక్కడో మారుమూల పేజీలో ఇంత అసలు కనిపించకుండా అసలు చిన్న స్క్రాల్లో కూడా వెళ్ళిపోతాయి. సో దానికి నేనేం చేయలేదు. ఆ రోజు నేను ఇచ్చిన వివరణ ఇచ్చాను, అది కూడా జరిగింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఆ రోజు. కౌంటర్లో చిన్న బ్రేక్.